హాయ్ ఫ్రెండ్స్, ఇది గ్రీన్ శామంత్ అండి. నేను మొన్న నర్సరీలోకి వెళ్తే కనిపించింది. నేను తీసుకొచ్చే రోజు ఇది చాలా బాగుంది. ఇటు వైట్ పూలు ఉన్నాయి, గ్రీన్ పూలు ఉన్నాయి, రెండు కొమ్మలు ఉన్నాయి అన్నమాట. నాకు నచ్చి తీసుకొచ్చాను. అయితే ఇది ఇండోర్ ప్లాంట్ అంట. లోపల పెట్టేసుకుందామని తీసుకున్నాను. నా దగ్గర నేను తీసుకొచ్చి 1 వీక్ అయింది. లోపల ఇంకా పెట్టలేదు. ఈరోజు పెడదామని తీస్తే ఇవి వడబడి ఉన్నాయి. కొన్ని పూలు వడబడి ఉన్న వాటిని కట్ చేస్తాను. ఈ ఎండుటాకులన్నీ తీసేస్తాను. ఇప్పుడు తీసేసి వాటిని కట్ చేసి లోపల పెట్టుకుందాం అనుకుంటున్నాను. తీసేసానండి, ఎండు పూలన్నీ తీసేసాను, ఎండు ఆకులు తీసేసాను. వడబడిన పూలు తీయాలన్నమాట. ఆ వడబడిన పూలు కూడా కట్ చేసేసుకుందాం. చాలా బాగుందండి, ఖుషీగా బాగుంది. ఇవి బ్లాక్ ఆ రోజు వైట్గా ఉన్నాయి, ఇప్పుడు బ్లాక్ వచ్చేసాయి. ఎందుకనో వీటిని అంటే వాటి టైం అయిపోయింది అనుకుంటా. బ్లాక్ వచ్చేస్తే వాటిని కట్ చేస్తానన్నమాట. కట్ చేసి వీటిని వేరే కుండీలోకి మారుస్తానండి. ఈ కుండీని వేరే కుండీలో దింపుతాను. ఈ కుండీని ఇంట్లో పెట్టుకుంటే బాగుండదు కదా, అందుకని వేరే కుండీలో కలర్ కుండీ ఉంది నా దగ్గర, అందులోకి దింపేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా దింపేస్తాను వేరే కుండీలోకి. ఆ పూలు కూడా కట్ చేసేసాను. చూడండి, వీటిని కట్ చేయబుద్ధి కాలేదు నాకు, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని వీటిని వదిలేసి బాగోని పూలను కట్ చేశాను అనమాట. ఈ కుండీలో పెట్టిన తర్వాత లుక్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవిగోండి కట్ చేసిన పూలు ఇవి. దాని నుంచి వేరు చేసేసాను వాటిని. అవి కట్ చేసిన దగ్గర ఎగురొస్తాయేమో అని కట్ చేశానండి. ఇప్పుడు దీన్ని అయితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. బాల్కనీలో నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. చూద్దామండి ఇది ఎలా ఉంటుందో. మరి ఇంట్లో పెట్టిన తర్వాత మంచిగా, ఇంతకుముందు వేరే ప్లాంట్ తీసుకొస్తే ఫ్లవర్స్ ఇండోర్ ప్లాంట్స్ అని అవి సరిగా సక్సెస్ అవ్వలేదండి, చనిపోయాయి. నేను కుండీ మారవటం వల్ల చనిపోయాయేమో అని ఇప్పుడు కుండీని మారకపోకుండా వాళ్ళ కుండీనే ఉంచి, నర్సరీ కుండీనే ఉంచి వేరే నా కుండీలో దింపేసేసాను. అందులోనే ఉంచి చూద్దాం అనుకుంటున్నాను. చూస్తాను.